ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కులశేఖరాళ్ళ వారి యొక్క మధురాది మధురమైనటువంటి మనం ముకుంద మాల దాన్ని స్మరిస్తూ ఉన్నాం. మనమంతా సీనియర్ సిటిజన్స్, మనలో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. నిత్యానందం గారు రోజు ఏదో క్వశ్చన్ వేస్తూ ఉంటారు. ఆ క్వశ్చన్ సమాధానంగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మనం చేసే వీడియోలు మహాపండితుల కోసం కాదు, కేవలం మన కోసం మనం చేసుకుంటున్నాం. మన బుద్ధులన్నీ కూడా చక్కగా భగవంతుని పట్ల ఉన్ముఖంగా ఉండటం కోసంగా చేస్తున్న ఆలోచన అని మనం చేస్తూ కులశేఖరాల వారిని జ్ఞాపకం చేసుకుందాం. తత్వం ప్రసీద భగవన్ కురుమయ్యనాదే విష్ణు కృపాం పరమ కారుణిక కిలత్వం సంసారసాగర నిమగ్నమనంత దీనం ఉద్ధర్తుం అర్హసి పురే ఊర్ధస్తి హర్హసి హరే పురుషోత్తమోభి. హే భగవంతుడా, నారాయణ, కృష్ణ పరమాత్మ, యథార్థం చెప్తున్నా నేను. తత్వం యథార్థంగా ప్రసీద, నన్ను అనుగ్రహించు. ఎందుకుని అంటే అనాథే, నాకెవడయ్యా దిక్కు? ఈ చుట్టూ ఉండే భార్య బిడ్డల, బంధువుల, స్నేహితుల, ఎవరు దిక్కు? నువ్వు తప్ప. ఇలాంటి అందరికీ కూడా అన్ని దిక్కులకు దిక్కైన వాడికి నువ్వైనప్పుడు ఇక నాకు మాత్రం ఎవరున్నారు కనుక అని చెబుతూ అనాథే, అనాథుడైనటువంటి మయి, నా పట్ల, నా యందు పరమకారుణికం, నీలో ఎన్నో గుణాలు మంచిగా ఉన్నాయని చెప్తున్నారు. భాగవతం చెప్పింది, మా ఆచార్యులు చెప్పారు, మా పెద్దలు చెప్పారు. అయ్యా, అన్ని కళ్యాణ గుణ విశిష్టుడు కృష్ణ పరమాత్మ అని చెప్పాడు. అన్ని గుణాలు నాకు ఎందుకు కానీ, ఒక గుణం నీలో ఉంది కదా, కరుణ అనే గుణం ఉంది కదా, పరమ కరుణ, మామూలు కరుణ కూడా కాదు, అలాంటి దయ అనే గుణం నీలో ఉంది కాబట్టి పరమకారుణిక, అత్యంత కరుణం కిల కలిగినటువంటి విష్ణు, నారాయణ, విష్ణుమూర్తి, త్వం నీవు నన్ను కృపాం, కేవలం కృపాభావంతో, దయాభావంతో నన్ను దయచేసి నన్ను అనుగ్రహించు. అంతేకాదు, హే అనంత, అంటే మీకు అంతము లేనటువంటి వాడు, ఆది మధ్యాంతరహితుడు కదా ఆయన అనంతుడా, నువ్వు సంసార సాగరం అనే దాంట్లో నేను ఇరుక్కుపోయినానయ్యా. అలాంటి సంసార సాగరంలో మునిగిపోతున్నాను, దీనుణ్ణి అయిపోయినాను. ఎవడు సహాయపడతాడా, ఎవడు నన్ను రక్షిస్తాడా, ఎవడు ఉద్ధరిస్తాడా అని చెప్పి, అందుకని నన్ను ఉద్ధరించడం కోసంగా స్వామి, ఎట్లాగైనా సరే అర్హసి, తగుదు నువ్వే నన్ను రక్షించాలి అని చెప్పి హరి శ్రీహరి పురుషోత్తముడివి కదా అని ప్రార్థన చేస్తున్నాడు కులశేఖరాల వాళ్ళు. భగవంతుడా, అనంతుడా, హరి విష్ణుమూర్తి, యథార్థంగా ఒక మాట చెప్తాను, గ్రహించు. నువ్వు ముందు గతి లేనటువంటి అనాథ నిధనోధాత విధాత ధాతరుత్తమ అని కదా. కాబట్టి గతి లేనటువంటి అనాథుడైనటువంటి నా యందు అత్యంత కృపతోటి దయాభావం చేత నన్ను అనుగ్రహించు. సంసార సముద్రంలో మునిగిపోతున్న నన్ను ఉద్ధరించాలి అంటే, బయటికి లాగాలి, ఒడ్డుకు చేర్చాలి అంటే నీవే తగినటువంటి వాడివి, నువ్వు సాక్షాత్తు పురుషోత్తముడివి కదా అని చెబుతూ, తమ కార్యం పరిత్యజించియు పరార్థ ప్రావకులు సజ్జనులు, ఉత్తములైనటువంటి వాడుట తన సొంత పనులు కూడా మానుకొని పరాయవాడి పని కోసంగా, పరవాడి శ్రేయస్సు కోసంగా, పరులకు సహాయపడటం కోసంగా వాళ్ళు ఎప్పుడు ఉద్యుక్తంగా సిద్ధంగా ఉంటారట. నువ్వు అలాంటి అంటే ఉత్తముడైనటువంటి వాడు. నువ్వు కూడా అనేక విధాలుగా పరోపకార స్వభావం గలవాళ్ళే ఉన్నవాళ్ళే కాబట్టి మమ్మల్ని అనుగ్రహించవలసింది. నువ్వు పురుషోత్తముడివి కాబట్టి నాకు నువ్వు తప్ప రెండో దిక్కు లేదు అని అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నారు కులశేఖరాల వారు. జై శ్రీరామ్.